ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 72వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 8 నామాలతో కీర్తించబడ్డాడు. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః. మహాక్రమః ఉత్తమోత్తమమగునదియే గొప్పదనం. అట్టి గొప్పదనాన్నే మహా అన్నారు. సాటిలేని గొప్పదనాన్ని మహాశబ్దంతో సూచింపబడింది. సర్వమునకు కర్తయగు పరమాత్మ విస్తరణ వ్యాపనం యొక్క క్రమానుగతి సాటిలేనిది. పరమాత్మ యొక్క సృష్టి క్రమంలో గొప్పదనం ప్రకటితమవుతోంది. పరమాత్మ సంకల్పంతో ప్రారంభమై పంచభూతములు గుణత్రయము కలయికచే ఏర్పడిన దేవ మానవ పశుపక్షాది సృష్టి క్రమం స్థావరములగు పర్వత నదీ నదాది ఉత్పత్తి ఈ క్రమ పద్ధతిని తెలియబరుస్తోంది. స్థితి క్రమంలో పసిదనం, బాల్యం, యవ్వనం, కౌమారం, జరామరణములు అనుభవమునకు వచ్చినవే గదా. పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు గల సృష్టి క్రమానుగతమైంది. ఈ క్రమగతి బలిచక్రవర్తి దానమిచ్చు 3 అడుగుల నేలను కొలుచుటలో వామనుడు చూపించిన క్రమానుగమనం అనగా అనుసరించిన పెరుగుదల 3 లోకముల ఆక్రమణ అత్యద్భుతం, అసామాన్యం, మహత్తరమైనది. ఇట్టి మహత్తర గమనంచే ప్రకాశించు శ్రీ మహావిష్ణువు మహాక్రముడు. తన వారిని కాచుటయందు కూడా క్రమ పద్ధతి కనపడుతుంది. తన రూపనామ వైభవం చేత ఆకర్షించుట, మనన అర్చనాదులచే అనురక్తిని కలిగించుట, జపధ్యానములచే భావదృఢత్వమును, దాని ద్వారా సాలోక్యం, సాన్నిధ్యం, సామీప్యమును ప్రసాదించి తుదకు సాయుధ్యమును అనుగ్రహించటం అన్నది పరమాత్మ మహాకారుణ్యక్రమం. తదుపరి నామం మహాకర్మ. మహాక్రమో మహాకర్మ. పరమాత్మ చేయునట్టి కర్మలు అత్యంత అద్భుతమైనవి. అందులో ముఖ్యమైనవి, ఇతరులు చేయలేనివి సృష్టి, స్థితి, లయం, తిరోగమనం. పరమాత్మ శుద్ధ తత్వమే మహత్తు. మహత్తు నుండి శబ్దగుణముతోటి ఆకాశం, ఆకాశం నుండి స్పర్శగుణము కలిగిన వాయువు, వాయువు నుండి తేజోగుణమును కలిగిన అగ్ని, అగ్ని నుండి రసస్వరూపం కలిగిన జలం, జలం నుండి గంధత్వముతో కూడిన భూమిని, సర్వస్వత్వములతో కూడిన భూమి నుండి ఓషధులను, ఓషధుల చేత అన్నమును అనగా ఆహారాన్ని, ఆహారంచే రేతస్సు, పురుషులందు శుక్రం, స్త్రీలయందు శోణితంల రూపమే రేతస్సు. ఈ రేతస్సు వలన జీవోత్పత్తి జరుగుతోంది. జీవులే ప్రజలు, ప్రజాహ. ఇదియే సృష్టి క్రమం. వేదములు వర్ణాశ్రమ ధర్మ నియామకం. ఆయా జీవులను వారి వారి ధర్మములందు ప్రవర్తింపజేయుట, ప్రవర్తించుటలో గుణదోషములు, వాటి కర్మానుభవ క్రమంతో కూడినదే స్థితి. సృష్టి క్రమమును ప్రళయకాలంలో చివరి దశ నుండి ఒకదానిలో మరొక దానిని లయం చేసుకుని క్రమంలో శూన్యస్థితిని పొందుటే లయం. కల్పాంతం వేళలో సర్వత్రా జలార్ణవంను మార్కండేయ మహర్షి చూడటమే దీనికి నిదర్శనం. తనలో లయం చేసుకున్న జీవరాశులను వారి వారి కర్మానుసారం సంస్కరించి రాబోవు జన్మలకు సంసిద్ధపరచుటామే తిరోగమనం. ఈ రీతిగా సృష్టి, స్థితి, లయం, తిరోగమన అనుగ్రహములను, పంచకృత్యములను నిర్వర్తించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు మహాకర్ముడు. వామనావతారంలోని విశ్వవిక్రమం, అసాధారణ వరములను పొందిన హిరణ్యకశిపుని వధించటం, శ్రీరామునిగా రావణ కుంభకర్ణులను వధించుట అనునవి పరమాత్ముని కర్మలు, మహాకర్మలు. వీటిని నిర్వర్తించినట్టి శ్రీ మహావిష్ణువు మహాకర్ముడు, మహాకర్మ అని స్తుతించబడ్డాడు. తదుపరి నామం మహాతేజ. మహాక్రమో మహాకర్మ మహాతేజ. గొప్ప తేజస్సును కలిగి ఉండుటయే మహాతేజం.
ప్రకాశం, కాంతుల కన్నా భిన్నమైన కాంతి విశేషమే తేజస్సు. ఒకానొక ప్రత్యేకతలచే సంప్రాప్తించు దివ్య ప్రకాశమే తేజస్సు. ఉదాహరణకు, ఎటువంటి పరిచయం లేని వ్యక్తిని చూచినంత మాత్రం నమస్కరించటం ఓ అనుభూతి. దీనికి కారణం ఆ వ్యక్తి యందు కనపడినట్టి దివ్య భావన, అది ఏ తేజస్సు. తీక్షణమైన భావ ప్రకాశమే తేజస్సు. వేదాధ్యయనం తపోయజ్ఞాదులచే బ్రాహ్మణులందు, వీర శౌర్య విక్రమాదుల చేత క్షత్రియులందును, ధర్మనిరతి సాధుసేవ పరోపకార గుణముల చేత సాధువులయందును, సత్శీలం చేత స్త్రీలయందును ఈ తేజస్సు వృద్ధి చెంది వారి ముఖవర్చస్సుచే దేదీప్యమానమవుతుంది. అది ఏ తేజం. దానిని కలిగినవాడు తేజోవంతుడు. సూర్య చంద్ర నక్షత్రాదులను వెలియునట్టి ప్రకాశం పరమాత్మ తేజస్సే మహాతేజస్సు. సర్వమును ప్రకాశించున్నదే మహాతేజస్సు. దీనినే ముండకోపనిషత్తు న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అని వివరించింది. తనకు తానుగా ప్రకాశిస్తూ గుణభావ రూపనామ క్రియాదులందుండు ప్రకాశతత్వమే మహాతేజస్సు. అది ఏ సర్వాత్మ తేజస్సు. ఆ మహాతేజోవంతుడు శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం మహోరగ. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ. ఉరసా గచ్చతి ఇది ఉరగ. ఉరం అనగా రొమ్ము భాగం. రొమ్ముతో చరించునవి కదలుచున్నవి ఉరగములు. ఉరగం అనగా సర్పం. దివ్యమైన మహామహిమలు గల సర్పములు మహోరగములు, మహా ఉరగములు. వీటిని గురించి పురాణములు అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధార్తరాష్ట్రం తక్షకం కాళీయం తదా ఏతాని నవనాగానాం చ మహాత్మానం సాయంకాలే పటే నిత్యం ప్రాతకాలే విశేషతః తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ అన్నాయి. భూభారాన్ని మోయునది అనంతుడు. శివుని కంఠభూషణం వాసుకి. శ్రీ మహావిష్ణువు శయ్య అనగా పరుపు శేషుడు. శ్రీబాలకృష్ణుని తాండవ భూమి కాళీయుడు. పరీక్షిత్తు మోక్షాసక్తికి కారణం తక్షకుడు. ఈ విధంగా సర్పముల దివ్యత్వంచే పూజలందుకొనుచున్నవి. వీటి స్మరణ చేత విషబాధ తొలుగుతుంది, విజయం సిద్ధిస్తుంది. ఇక యోగపరంగా కుండలిని శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు చేయు ప్రయాణం ఓ సర్ప గమనంగా పోల్చబడింది. మూలాధారంలో 3.5 చుట్టగా ప్రకాశించబడుచున్నదని యోగుల మాట. భారతీయ ఆధ్యాత్మికతలో సర్ప వైభవం గొప్పది. సర్పణామస్మి వాసుకి అను గీతాచార్యుని మాట సర్పములందుండు విష్ణు విభూతిని ప్రకటిస్తోంది. అనంత వాసుక్యాదులు శ్రీ మహావిష్ణువు స్వరూపాలు కావున మహోరగ అని కీర్తించబడ్డాడు శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం మహాక్రతు. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ. మహాక్రతు. కరోతీతి క్రియతే వా క్రతు అనే దాన్ని అనుసరించి చేయునది చేయబడునది ఏదో దానినే క్రతువు అంటారు. స్వల్పమైన వస్తు శ్రమాదులచే చేయునది కార్యం. అధిక శ్రమ సంభారములతో నాచరించున్నది క్రతువుగా చెప్పబడింది. పూజలు అర్చనాదులు కార్యములుగా, యజ్ఞయాగాదులు క్రతువులుగా చెప్పబడుచున్నాయి. పుత్రకామేష్టి, అశ్వమేధయాగం, సత్రయాగము, సుదర్శన యాగాదులు క్రతువులు. క్రతువులందు మేటి అశ్వమేధయాగం. యశ్వాశ్వమేధ క్రతురాట్ అని మనుస్మృతి. విశ్వశ్రేయస్సే యజ్ఞయాగాదుల పరమలక్ష్యం. అశ్వము యొక్క మేధోభాగమును యజ్ఞాగ్నిలో వేయుటయే అశ్వమేధయాగం అవుతుంది. తత్వపరంగా ఆలోచిస్తే శాస్త్ర ప్రమాణములతో దేహం, ఇంద్రియాలు ఆత్మ కాదని చక్కగా విచారించుటే మేధోమదనం. చక్కగా వివేచించుటనే మేధోమదనం. ఇంద్రియములే అశ్వములు. దేహభావన వీడి పరమాత్మ అనుభూతితో ప్రకాశించుటయే అశ్వమేధంలోని మర్మం. యత్కరోషి యదస్నాసి యజహోషి దదాసి యత్తపశ్యసి కౌంతేయ తత్కురుషస్వమదర్పణం. చేయు తపసాది కర్మలు, భుజించునట్టి భోజ్య వస్తువులు, యజ్ఞములందు సమర్పించు హవిస్సులు మొదలగునవి అన్నీయు
త్రికరణ శుద్ధిగా పరమాత్మకు సమర్పించుటే ఉత్తమోత్తమ క్రతువు, పరమాత్మ స్వరూపం. అదే మహాక్రతువు, శ్రీ మహావిష్ణు రూపం. తదుపరి నామం మహాయజ్వాహ. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వాహ. గొప్ప గొప్ప యజ్ఞములను చేయువాడు మహాయజ్వుడు. పరమాత్మ మహాశక్తి ప్రదాత. యజ్ఞములను నిర్వహించుటలో దాగిన సమర్థతా భావమే యజ్వనం, సామర్థ్యం. సమర్థత శక్తియే పరమాత్మ శక్తి. పరమాత్మకు పరమాత్మ శక్తికి అభేద భావన కలదని మహర్షుల మాట. శ్రీమద్ రామావతారంలో విశ్వశ్రేయస్సుకై అనేక యజ్ఞయాగాదులను చేసిన శ్రీ మహావిష్ణువును మహాయజ్వా అని కీర్తించబడ్డాడు. తదుపరి నామం మహాయజ్ఞ. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో. యజతే యజ్ఞ అని అమరం. దేవతారాధన పూజాదికములను యజః అని సంభావించాయి. శాస్త్రములు దేవతారాధికములు చేయు ఆరాధనాభావం యజ్ఞం. యజ్ఞం అనగా హోమం అని సామాన్య అర్థం. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. విశ్వరచనకు దాని ప్రవర్తనకు మూలమగునది వేదం, వేదోక్తములు. వేదోకర్మలకే ధర్మం అని పేరు. ధర్మాచరణమే వేదభావం. దీనినే శృతులు కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అంటే బ్రహ్మభావనతో కూడిన కర్మల సమాహారంచే ఏర్పడినదే జగత్తు. విశ్వశ్రేయస్సు పరమాత్మ సమర్పణతో చేసినదే యజ్ఞం. జప దాన తపాది యజ్ఞములు అనేకములు. యజ్ఞము యొక్క పరమభావన సంపూర్ణ త్యాగం. శ్రీకృష్ణుడు గీతయందు యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని ప్రకటించాడు. సర్వయజ్ఞముల చేత పొందదగినవాడు పరమాత్మ. సమస్త యజ్ఞములందు గొప్ప యజ్ఞం విశ్వసృష్టి రచన. అది ఏ మహాయజ్ఞం. దానిని సాధించిన శ్రీ మహావిష్ణువు యజ్ఞోవై విష్ణువుగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం మహాహవి. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి. దేవతా ప్రీతికై యజ్ఞమునందు సమర్పించు ద్రవ్య వస్తువులను హవిస్సులుగా పిలుస్తారు. దేవతలు మంత్రశరీరులు. మానవులకు దేవతలకు మధ్య వారధి అగ్నిభట్టారకుడు. దేవతలకు సమర్పించునట్టి వస్తు విశేషములను అగ్ని ద్వారా సమర్పించుటన్నది శాస్త్ర నియమం. భక్తులు జ్ఞానులు తమ తమ అజ్ఞానమును పరమాత్మయను యాగాగ్నిలో హననం చేసి తాదాత్మ్యతాభావాన్ని పొందుతురు. తత్వపరంగా సమస్తమును పరమాత్మలో సమర్పించుటన్నది మహాహవి. సమస్తమును తనలో లయము చేసుకుని సృష్టియే మహాహవి. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవి.